సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నా డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. ఇక రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు కర్రీ వచ్చేసి క్యాబేజీ అలాగే శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నాను. అంత తొందరగా గుర్తుకు రావట్లేదు నాకు. ఇక రైస్ అయితే పెట్టేసుకున్నాను కదా. కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత చిన్నుని ఫ్రెష్ అప్ అయితే చేపించాలి. చిన్నుకి వాటర్ అయితే పెట్టాను. చిన్నుని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాలి. ఇవాళ చిన్ను వాళ్ళ స్కూల్లో వచ్చేసి పోలీస్ స్టేషన్ రోల్ అయితే ఉందంట. చిన్నుకి పోలీస్ డ్రెస్ వేసి పంపించండి అని చెప్పేసి వాళ్ళ మేడం గారు మాకు ఇన్ఫామ్ చేశారు. ఇక ఈరోజైతే చిన్నుకి పోలీస్ డ్రెస్ వేసి పంపించాలి. మొన్న నుంచి అడుగుతున్నాడు చిన్ను, ఎప్పుడు వేస్తావు మమ్మీ, ఎప్పుడు వేస్తావు మమ్మీ అని చెప్పేసి చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నాడు తను. అయితే మొన్ననే చెప్పారు వాళ్ళు ఈ డేట్కి ఉంటుంది పోలీస్ స్టేషన్ రోలు అని చెప్పేసి. ఇక వాళ్ళు చెప్పిన కాడ నుంచి చిన్ను అదే పని ఊక అడుగుతూనే ఉన్నాడు అనమాట. ఇక ఈరోజు చిన్నుకైతే ఆ డ్రెస్ అయితే వేయాలి. చూద్దాం చిన్ను ఎలా ఉంటాడు, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఇలాంటి చిన్న చిన్న వాటిలలో పార్టిసిపేట్ చేపిస్తే ఏంటంటే పిల్లలకు కొంచెం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలాగే వాళ్ళకు కూడా కొంచెం అవగాహన అనేది వస్తుంది. ఇక నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను. నేనైతే ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. క్యాబేజీ శనగపప్పు కర్రీ అంటే నాకు చాలా ఇష్టం. వీటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక మా చిన్ను అయితే ఎక్కువగా బబ్బలు ఉంటేనే తింటా అని చెప్పేసి అంటా ఉంటాడనమాట అప్పుడప్పుడు. ఇక పిల్లలకి ఎక్కువగా ఇలా గింజల కర్రీస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. పిల్లలకి ఇష్టంగా తింటారు వాళ్ళు. శనగపప్పు అయితే నేను నైటే నానబెట్టేసుకున్నాను. పొద్దున్నే కర్రీ చేస్తాను కదా, మళ్ళీ నానదు. నానకపోతే ఏమవుతుంది అంటే ఉడకదు తొందరగా. ఇలా నైటే నానబెట్టేసుకుంటే ఏంటంటే తొందరగా ఉడుకుతుంది. ఇక క్యాబేజ్ కూడా నైటే కట్ చేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ తెల్లారితే చాలా టైం పడుతుంది దాన్ని కట్ చేయడానికి. ఇంకా పురుగులు ఉన్నాయా లేదా అనేది అన్నీ చూసి కట్ చేసుకోవాలి కాబట్టి చాలా అంటే చాలా టైం పడుతుంది. అందుకని చెప్పేసి నైటే కట్ చేసుకొని పెట్టుకొని ఇక ప్రొద్దున్నే ఫ్రెష్ అప్ అవ్వడం అయిపోయిన తర్వాత ఇలా పని అయితే చేసేసుకుంటాను. నేను కర్రీ పొయ్యి మీద వేసేసి చిన్నుకైతే స్నానం అయితే చేపించేశాను. ఇప్పటికీ కూడా బ్రషింగ్ నేనే చేపిస్తాను చిన్నుకి. ఇక తను చేసుకుంటే ఎలా చేసుకుంటాడో ఏంటో అని చెప్పేసి ఇప్పటికీ కూడా నేనే చేపిస్తూ ఉంటాను. చిన్నుకి స్నానం చేపించడం అయిపోయిన తర్వాత డ్రెస్ అయితే వేశాను, పోలీస్ డ్రెస్. ఈరోజు స్కూల్లో పోలీస్ రోల్ ఉంది అని చెప్పేసి అన్నాను కదా, నేను పోలీస్ డ్రెస్ అయితే వేశాను. అంతకుముందు చాచా నెహ్రూది డ్రెస్ అయితే తీసుకొచ్చాము. అలాగే కృష్ణుని వేషం వేయమంటే అది కూడా వేశాము. అవన్నీ చిన్నగా అయిపోతున్నాయి. వాటిని అన్నిటిని కూడా పడేయడం తప్పితే ఇంకో ఆప్షన్ అయితే లేదు. ఇక్కడ కర్రీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక దీని మీదకైతే ఇంకా బెల్ట్ అలాగే పోలీస్ ఏమేమి వేసుకుంటారు అవన్నీ కూడా వస్తాయి. కానీ ఇది మా పక్కన అక్కయ్య వాళ్ళ కొడుకుదనమాట. ఇక ఒక్కరోజే కదా మళ్ళీ చిన్నగా అయిపోతుంది తీసుకొస్తే అని చెప్పేసి తీసుకురాలేదు. ఆల్రెడీ మా ఆయన అడిగారు షాప్లో అడిగితే 800 1500 అలా చెప్పారంట రేట్ వచ్చేసి. ఇక ఎందుకు ఒక్కసారి వేసేదానికి అని చెప్పేసి మా ఆయన తీసుకురాలేదు. ఇక్కడ మా చిన్నుకైతే అన్నం అయితే పెట్టాను. కొంచెం కారం ఉంది, ఉప్పు తక్కువైంది అని చెప్పేసి, కారం అవుతుంది మమ్మీ అని చెప్పేసి అంటా ఉన్నాడనమాట. ఇక గన్ అయితే ఇచ్చాము. ఆ గన్ అయితే ఖరాబ్ చేసేసాడు. ఆల్రెడీ అది ఖరాబ్ అయిపోయింది. దాన్నే మళ్ళీ మొత్తం రిపేర్ చేస్తున్నాడన్నమాట. ఆ రోజైతే స్కూల్కి కొంచెం లేట్ అయింది. అంతకుముందు 2 days బ్యాక్ చిన్నుకి చాలా అంటే చాలా వామిటింగ్స్ అయినాయి. ఇక్కడ చూడండి చిన్ను చాలా డల్గా అయిపోయింది అనమాట. అసలు యాక్టివ్గా లేనే లేడు. వామిటింగ్స్ మోషన్స్ అయ్యాయి. అందుకని చెప్పేసి 2 days ఇంట్లోనే ఉంచాను, స్కూల్కి అయితే పంపించలేదు. ఇక ఆ రోజు కొంచెం క్యూర్ అయ్యాడు కాబట్టి అందుకని చెప్పేసి స్కూల్కి అయితే పంపించాను. వామిటింగ్స్ మోషన్స్ తగ్గిన తర్వాత ఇక అన్నం తింటాడు కదా అని చెప్పేసి కొంచెం అయితే పెట్టాను. ఎప్పుడైనా సరే చిన్నుకి అన్నం నేనే తినిపిస్తాను. ఎవరు తినిపించినా తినడు, తనకు తాను కూడా తినడన్నమాట. చిన్నప్పటి నుంచే పిల్లలకి వాళ్ళుగా తినేలాగానే నేర్పించాలి. చిన్నప్పటి నుంచి తినపెడితే ఏంటంటే అలవాటైపోతుంది అన్నమాట. అందరూ పెద్దవాళ్ళు అలానే అంటారు, ఊకే తినిపించడం అలవాటు చేశారు. ఇక అలానే పిల్లలు తినిపిస్తేనే తింటారు, లేకపోతే లేదు అని చెప్పేసి అంటా ఉంటారు. ఇక చిన్నుని స్కూల్లో డ్రాప్ చేసి నేనైతే ఇంటికైతే వచ్చేస్తున్నాను. అమ్ముల తల్లిని ఇంట్లోనే ఉంచి వెళ్ళాను. మా ఆయన ఇంట్లోనే ఉన్నారు కాబట్టి
అమ్ముల్ని ఇంట్లోనే ఉంచి వెళ్ళాను. ఇక ఈవినింగ్ మేము ఫ్రెష్ అప్ అయ్యి తినేసి కాసేపు పడుకొని లేచి ఇక అమ్ముల తల్లి నేను ఇద్దరం అయితే చిన్ను వాళ్ళ స్కూల్కి అయితే వెళ్ళాము. చిన్నుని తీసుకొద్దాము అని చెప్పేసి ఇక నా ఫోన్ పుణ్యమా అని నాకు స్పెట్స్ అయితే వచ్చాయి. చాలా రోజులు అవుతుంది నాకు స్పెట్స్ వచ్చి, ఒక 1 మంత్ అలా అవుతుంది. ఒక 25 డేస్ దాకా అసలు నేను పెట్టుకోలేదు. అందరు ఏమనుకుంటారో అని చెప్పేసి పెట్టుకోలేదు. ఇక ఇప్పుడిప్పుడే పెట్టుకోవడం అయితే స్టార్ట్ చేశాను. నాకు ఫోన్ వాడడం వల్లనే కొంచెం సైట్ అయితే పెరిగింది. ఇన్ని రోజులు స్పెట్స్ వాడకుండా ఎలా ఉన్నావమ్మా అని చెప్పేసి అడిగారు డాక్టర్ గారు. ఇక ఏం చేస్తాం తప్పదు. చిన్నుని స్కూల్ నుంచి ఇంటికైతే తీసుకొద్దాం అని చెప్పేసి వెళ్ళాను కదా, నాతో పాటు డైలీ 2-3 అక్కాయిలు అయితే వస్తారన్నమాట. వాళ్ళతో పాటే వెళ్ళి వాళ్ళతో పాటే వచ్చేస్తాను. ఈ రోజైతే లేట్ అయింది, వాళ్ళైతే కనిపించడం లేదు. నేను ఒక్కదాన్నే వెళ్ళాను. వచ్చేటప్పుడైతే ఇక వాళ్ళు కూడా నాతో పాటే కలిసి వచ్చేస్తున్నారు. ఇక్కడ మా చిన్ను వాళ్ళ ఫ్రెండ్ని అలాగే మా చిన్నుని ఫోటో తీయమని చెప్పేసి అన్నారు అక్క. ఇక ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసాను. అలాగే కొంచెం వీడియో కూడా తీశానన్నమాట. నా పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న మెమోరీస్‌ని క్రియేట్ చేయడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇదనే కాదు, ఏదైనా సరే నేను పిక్స్ అయినా వీడియో అయినా తీసి ఫోన్‌లో భద్రంగా పెట్టేసుకుంటా ఉంటాను. ఇక్కడ మేము వెళ్తుంటే ఒక అమ్మ తాతయ్య అయితే కూర్చున్నారు కదా, వీళ్ళకైతే డైలీ బాయ్ అని చెప్పేసి చెప్తారు నా పిల్లలు. మా అమ్ముల తల్లి బాయ్ అని చెప్తది. మా చిన్ను కూడా బాయ్ అని చెప్పేసి చెప్తా ఉంటాడనమాట. ప్రతిరోజు మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అక్కడనే కూర్చొని ఉంటారు ఆ అమ్మ వాళ్ళైతే. ఇక మేమైతే ఇంటికైతే వచ్చేసాము. మా చిన్ను అయితే మళ్ళీ నాకు తిరిగి వచ్చి ఒక విషయం అయితే చెప్తాను మమ్మీ నీతో అని చెప్పేసి చెప్తున్నాడు. ఏంటి నాన్న అని చెప్పేసి అంటే, ఇటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటది, మా ఫ్రెండ్ వెళ్తున్నాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడన్నమాట. పిల్లలందరూ కూడా పోలీస్ గెటప్ అయితే వేశారు కదా, పిల్లలందరికీ కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారంట. పెన్సిల్, ఎరేజర్ అది కూడా చెప్తున్నాడు మా చిన్ను ఇక్కడ నాతో. మమ్మీ మమ్మీ నాకైతే గిఫ్ట్ ఇచ్చారు, మా ఫ్రెండ్స్ కి కూడా గిఫ్ట్ ఇచ్చారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఇంకా ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతే. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ని చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇలాగే ఇంట్రెస్ట్ ఉంటుందా, పిల్లలకి ఇలాంటి మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి మీకు అనిపిస్తుందా లేదా అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ చిన్ను అయితే చూపిస్తున్నాడు, పెన్సిల్ ఎరేజర్ వచ్చింది మమ్మీ అని చెప్పేసి. చెప్తా చూసుకొని బాయ్.